హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిష్యూస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మనం ఇడ్లీ చేయాలంటే కామన్గా ఏం చేస్తాం, ముందు రోజు రాత్రి మినపప్పు నానబెట్టి నెక్స్ట్ డే ఉదయం రుబ్బి దాంట్లోకి రవ్వ వేసి కొన్ని గంటలు పులియబెట్టి ఇడ్లీలు చేసుకుంటాం, అవునా? మరి ఇంత లాంగ్ ప్రాసెస్ లేకుండా ఇడ్లీ మిక్స్ రెడీగా ఉందనుకోండి, మనకి ఈజీగా ఉంటుంది కదా ప్రాసెస్. మరి ఇడ్లీ మిక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మట్టి పాత్ర పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు మినపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు, అంటే మంచి సువాసన వచ్చేంత వరకు మినపప్పును వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. అదే మట్టి పాత్రలో 1 కప్పు అటుకులు వేసుకొని మంటని లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ అటుకుల్ని వేయించుకోవాలి. మనం చేత్తో పట్టుకొని చూస్తే ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి. ఇలా వేయించుకుంటే ఇడ్లీ మిక్స్ అనేది ఎక్కువ రోజుల పాటు నిలువ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మినపప్పు తీసుకున్న ప్లేట్లోకి అటుకులను కూడా వేసుకొని ఈ రెండింటిని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న మినపప్పు అటుకులను తీసుకొని మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకుని దానిపైన ఒక జల్లెడ పెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్న పిండిని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకుంటే ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా వస్తాయండి, బరకగా రాకుండా. ఇలా జల్లించుకునేటప్పుడు నూక వస్తుంది కదా, ఈ నూకని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము, బరకగానే ఉంది కొంచెం. మరొకసారి మిక్సీ జార్లోకి మనం జల్లించి పెట్టుకున్న పిండిని వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి జల్లించుకోవాలండి. 2 సార్లు జల్లించుకోవాలి. ఇలా 2 సార్లు జల్లించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నూకేం రాలేదు కదా, పిండిని ఒకసారి ఇలా చేత్తోటి మద్దన చేసుకోవాలి. ఈ పిండిలోకి 2 కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి. 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల బియ్యం పిండి అయితే సరిపోతుంది. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని స్పూన్తో ఒకసారి ఇలా వీటన్నిటిని కలుపుకోవాలి. చేత్తో మరొకసారి బియ్యం పిండి మొత్తం మినపిండిలో కలిసిపోయే విధంగా మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే బియ్యం పిండి అనేది మినపిండిలో చక్కగా కలిసిపోతుంది. ఇలా కలుపుకున్న ఈ పిండిని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో 2 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చండి. ఎలాంటి పురుగు పట్టదు, మనకు కావాల్సినప్పుడు తీసి వాడుకోవచ్చు. ఈ మిక్స్ తోటి మనం ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక గిన్నెలోకి 2 కప్పుల ఇన్స్టంట్ ఇడ్లీ మిక్స్ వేసుకొని 1 కప్పు పెరుగు, 1 కప్పు నీళ్లు పోసుకొని ఉండలు అనేవి లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేనైతే 1.25 కప్పు నీళ్లు వాడాను. 2 కప్పుల పిండికి 1 కప్పు పెరుగు, 1.25 కప్పు నీళ్ళైతే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ మనం బియ్యం పిండి యాడ్ చేసాం కనుక 1కి 4 సార్లు బాగా కలిపితేనే పిండి అనేది కలిసిపోతుందండి. ఇలా కలుపుకున్న తర్వాత మెత్తటి పిండిలాగా తయారైన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మరొకసారి ఉండలు అనేవి లేకుండా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకొని ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని కొద్దిగా ఈ ప్లేట్లలోకి వేసుకొని ఇడ్లీ పాత్రలో కొద్దిగా నీళ్ళు తీసుకొని ఈ ప్లేట్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్లో ఒక 12 నుంచి 10 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకుంటే మనకి ఇడ్లీ ఉడికిపోతుంది. ఇప్పుడు ఫోర్క్ కానీ ఒక స్పూన్తో కానీ ఇడ్లీని తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి ఇలా సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో సాఫ్ట్గా ఉండే ఇడ్లీ రెడీ అయిపోతుంది. దీన్ని మనకి నచ్చిన చట్నీతో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ఇన్స్టంట్ మిక్స్ని మనం రెడీ చేసి పెట్టుకుంటే పండుగలప్పుడు కానీ ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు మనం టిఫిన్ అనేది ఇట్టే చేయొచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.